హాయ్ అండి, నేను మరలా మంచి టాపిక్ మీ ముందుకు వచ్చానండి. నేను చెప్పబోయే టాపిక్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ భానుప్రియ గురించి. భానుప్రియ పేరు వినగానే మన కళ్ళ ముందు ఆమె నాట్యం, నయనం, అద్భుతమైన నటన, ఆమె మాటల్లో అమాయకత్వం కనబడతాయి. 1983 నుంచి 1993 వరకు ఆమె చాలా బిజీ హీరోయిన్. 150 సినిమాలు చేసి చాలా స్టార్డమ్ ని అందుకుంది. కానీ ప్రస్తుతం ఆమెను చూస్తే ఆమెనా అని అనిపిస్తుంది. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఉన్నత స్థానంలో ఉన్నవాళ్లు క్రిందికి జారుకుంటారు. దేనికి పనికిరారు అనుకున్న వాళ్ళు మన కళ్ళ ముందే ధనవంతులు అవుతారు. మనం ముఖ్యంగా చెప్పుకోవలసి వస్తే సినిమా రంగంలో సక్సెస్ వస్తే వారి వెనుక చాలా మంది అభిమానులు, ఆత్మీయులు ఉంటారు. కానీ ప్రతి వ్యక్తికి వయసుతో పాటు సినిమా ఆఫర్లు తగ్గిన తర్వాత వాళ్ళని మనం పట్టించుకోము, గుర్తు పెట్టుకోము. అటువంటి స్థితిలోనే అనారోగ్య సమస్యలతో పాటు ప్రస్తుతం మెమరీ లాస్ తో బాధపడుతున్నారు భానుప్రియ. ఈ వీడియోలో ఆమె చిన్ననాటి నుంచి స్టార్డమ్ వరకు, ఆమె ప్రేమ వివాహం, షాకింగ్ ట్రాజడీలు, మరీ ముఖ్యంగా భానుప్రియ భర్త చనిపోయిన తర్వాత మెమరీ లాస్ లాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందామండి. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. టాపిక్ లోనికి వెళ్తే, భానుప్రియ 1967 సంవత్సరం జనవరి 15న ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి సమీపంలో ఉన్న రంగంపేట గ్రామంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది. భానుప్రియ అసలు పేరు మంగబాను. కానీ సినిమాల్లోకి వచ్చిన తరువాత భానుప్రియగా పేరు మార్చుకున్నారు. తండ్రి పేరు పండుబాబు, తల్లి పేరు రాగమాలి. ఈమెకు శాంతిప్రియ అనే చెల్లెలు, ఒక బ్రదర్ కూడా ఉన్నారు. భానుప్రియ తండ్రి టైలర్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. భానుప్రియ వాళ్ళు ఉన్న ఊర్లో టైలరింగ్ ఆఫర్స్ లేక కుటుంబ భారం ఎక్కువైనందున పని నిమిత్తం చెన్నైకి వెళ్లారు. ఎందుకంటే సినిమా పరిశ్రమకు సంబంధించిన వారందరూ చెన్నైలోనే ఉండేవారు. పైగా కాస్ట్యూమ్స్ కుట్టేవారికి మంచి డిమాండ్ ఉంటుందని తెలిసి భానుప్రియ తండ్రి కుటుంబంతో సహా వెళ్లి చెన్నైలో స్థిరపడ్డారు. భానుప్రియ చదువు మీద కంటే డాన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టేది. 5 సంవత్సరాల నుండే ఆమె భరతనాట్యం, కూచిపూడి డాన్స్ లో మంచి ప్రావీణ్యం సంపాదించింది. చిన్న వయసులోనే స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉండేది. ఒకసారి తన ప్రోగ్రామ్ చూడటానికి వచ్చిన షావుకార్ జానకి భానుప్రియ డాన్స్ చూసి చాలా మంచి భవిష్యత్తు ఉంటుందని అభినందించిందట. అప్పటి నుంచి సినిమాల్లో యాక్ట్ చేయించాలని, భానుప్రియని హీరోయిన్ చేయాలని తల్లికి కూడా కోరిక కలిగి భానుప్రియను సపోర్ట్ చేయటం జరిగింది. ఒక సందర్భంలో చెన్నైలో డాన్స్ స్కూల్లో ప్రాక్టీస్ చేస్తుండగా ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ ఆమె డాన్స్ చూసి తూరల్ నిన్ను పోచ్చు అనే తమిళ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు. కానీ ఆమె వయసు 13 సంవత్సరాలు, చిన్నగా కనిపిస్తుందని భావించి వేరే హీరోయిన్ ని ఫిక్స్ చేశారు. తరువాత 1983 దర్శకుడు భారతీ రాజా మెల్ల పేసంగల్ అనే తమిళ సినిమాలో ఆమెకు హీరోయిన్ గా బ్రేక్ ఇచ్చాడు. ఈ సినిమాతోనే భానుప్రియ సినీ ప్రయాణం స్టార్ట్ అయ్యింది. అయితే భానుప్రియ తండ్రికి మాత్రం ఇలా సినిమాల్లోకి రావటం, సినిమాలు చేయటం ఇష్టం లేక తరచూ తన తల్లితో గొడవ పడేవాడట. చివరకు భానుప్రియ తండ్రి వీళ్లను వదిలి వెళ్లిపోయాడని అంటారు సినిమా పరిశ్రమలోని ఉన్నవాళ్లు. తెలుగు ప్రేక్షకులకు భానుప్రియ అనే పేరు ఒక్కసారిగా గుండెల్లో ముద్ర వేసింది మాత్రం 1984లో వంశీ తీసిన సితార్ సినిమా అనే చెప్పవచ్చును. ఈ సినిమా మంచి హిట్ ను సాధించి జాతీయ అవార్డులో బెస్ట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు, 3 నేషనల్ అవార్డులను అందుకుంది. దీని తరువాత వంశీ తను తీసిన అన్వేషణలో పక్షులపై రీసెర్చ్ చేసే ఆర్నిథాలజిస్ట్ పాత్రకు భానుప్రియను హీరోయిన్ గా ఫిక్స్ చేసి సినిమా తీశారు. ఈ సినిమా కూడా హిట్ అవటంతో వంశీ డైరెక్షన్ లోనే వరుసగా ప్రేమించి, పెళ్ళాడు, ఆలాపన వంటి సినిమాలను చేశారు. వంశీతో వరుస సినిమాలు చేయటం వలన భానుప్రియకు వంశీకి మంచి పరిచయం ఏర్పడింది. వరుస హిట్స్ తో భానుప్రియ 1983 నుంచి 1995 వరకు దాదాపు 150కి పైగా సినిమాల్లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ ఇలా అన్ని భాషల్లో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిందనే చెప్పవచ్చును. అప్పట్లో సినిమాల్లో డాన్స్ చేయటంలో చాలా మంచి పేరును తెచ్చుకుంది భానుప్రియ. ఈమె డాన్స్ అప్పట్లో పెద్ద సెన్సేషన్ గానే నిలిచేది. చిరంజీవితో సమానంగా డాన్స్ చేసి పోటీ ఇచ్చే ఏకైక హీరోయిన్ భానుప్రియ అనే చెప్పవచ్చును. తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన 5 సంవత్సరాల్లోనే చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, రజనీకాంత్ లాంటి అగ్ర హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ అయి మంచి క్రేజ్ ను సంపాదించింది. సుమన్ తో కలిసి 23 సినిమాలు, రాజేంద్ర ప్రసాద్ తో 9 సినిమాలు, చిరంజీవితో స్టేట్ రౌడీ, విజేత, పసివాడి ప్రాణం, దొంగమొగుడు ఇలా 14 సినిమాలలో కలిసి నటించింది. తెలుగులో ఖైదీ నంబర్ 786, సితార, అన్వేషణ, స్వర్ణకమలం, లాహిరి లాహిరి లాహిరిలో, ఛత్రపతి లాంటి సినిమాల్లో నటించి చాలా మంచి పేరును తెచ్చుకున్నారు. తమిళంలో అరారో అరిరారో, తలపతి వంటి క్లాసికల్ కూడా నటించి మెప్పించారు. ముఖ్యంగా స్వర్ణకమలం సినిమాలోని ఆమె నటనకు, నాట్యానికి భానుప్రియకు నంది అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డు, బెస్ట్ యాక్టరెస్ అవార్డు ఇలా 3 పెద్ద అవార్డులు ఒకేసారి దక్కాయి. భానుప్రియ 1980లలో బాలీవుడ్ లో కూడా చాలా బిజీగా ఉండేది. దోస్తీ దుష్మని, ఖుద్ గర్జ్, సూర్య వంటి హిందీ సినిమాల్లో కూడా నటించింది. భానుప్రియకు దర్శకుడు వంశీకి మధ్య లవ్ స్టోరీ ఉందనే టాక్ చాలా కాలం నడిచింది. వంశీకి అప్పటికే మ్యారేజ్ అయి 2 పిల్లలు
పిల్లలు ఉండటం వలన ఆమె తల్లి ఒప్పుకోకపోవటం వలన వారిద్దరి మధ్య ఉండే రిలేషన్ కి బ్రేక్ అయ్యిందని కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అదే సమయంలో కెరీర్ టాప్ లో ఉన్నప్పుడే భానుప్రియ ఒక్కసారిగా సినిమాలు తగ్గించుకొని అమెరికాకి వెళ్లటం చాలా మందికి అప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. ఆమె ప్రేమ వివాహం 1998లో ఆదర్శ్ కౌశల్ అనే వ్యక్తిని అమెరికాలోని మాలిబులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం చేసుకోవటం జరిగింది. ఆదర్శ్ కౌశల్ అమెరికాలో డిజిటల్ గ్రాఫిక్స్ ఇంజనీర్ గా పనిచేస్తుండేవాడు. వీరికి అభినయ అనే అమ్మాయి కూడా పుట్టింది. వీరి వివాహం ఎక్కువ కాలం నిలువలేదు. కుటుంబంలో కొన్ని ప్రాబ్లమ్స్ వలన 2005 సంవత్సరంలో హస్బెండ్ తో విడాకులు తీసుకుని ఆమె ఇండియాకు వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తిరిగి సినిమాల్లోకి తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టింది. లాహిరి లాహిరి లాహిరిలో బెస్ట్ యాక్టరెస్ గా నంది అవార్డును, ఛత్రపతి సినిమాల్లో బెస్ట్ సపోర్టింగ్ రోల్ కి నంది అవార్డులను గెలుచుకుంది. ఇదే సమయంలో 2018 సంవత్సరంలో తన భర్త ఆదర్శ్ కౌశల్ మరణించటం, కొంచెం గ్యాప్ లోనే తన తల్లి కూడా మరణించటం వల్ల ఆమె మానసికంగా పూర్తిగా కృంగిపోయింది. ఈ మధ్య భానుప్రియ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, తన తల్లి భర్త చనిపోయిన తర్వాత తీవ్రమైన డిప్రెషన్, మెమరీ లాస్ సమస్యలు వచ్చాయని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు చెప్పింది భానుప్రియ. ఒకప్పుడు స్టేజ్ మీద అవలీలగా డాన్స్ చేసిన ఆమె ఇప్పుడు అనారోగ్య సమస్యల వలన డాన్స్ చేయలేకపోవటం ఇదే ఆమె జీవితంలోని అత్యంత బాధాకరమైన మలుపు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఆమె తన పర్సనల్ ప్రాబ్లమ్స్ మాత్రం ఎవరికి చెప్పుకోవటానికి ఇష్టపడని మనస్తత్వం ఆమెది. ఆమె ఎవరిని నొప్పించి మాట్లాడదు. చాలా సౌమ్యరాలు. ఆమె లైఫ్ జర్నీ చెప్పాలంటే డాన్స్ తో మొదలై నటనతో మంచి సక్సెస్ సాధించిన ప్రస్తుతం ఆమె ప్రయాణం మాత్రం సినిమా కథను తలపిస్తుందనే చెప్పవచ్చును. 3 దశాబ్దాల కెరీర్ లో 3 నంది అవార్డులు, 2 తమిళనాడు స్టేట్ అవార్డులు, 2 ఫిల్మ్ఫేర్ సౌత్, ఇంకా అనేక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులతో గౌరవించబడింది. కానీ సినిమా పరిశ్రమ పార్టీలకు గాని ఫంక్షన్స్ గాని నన్ను పిలవరు. అందుకే నేను కూడా వాళ్ళను కలవనని ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో భానుప్రియ చెప్పిన మాట ఒక పెద్ద ప్రశ్నలా మిగిలిపోతుంది. ఒకప్పుడు రజనీకాంత్, మోహన్ లాల్, చిరంజీవి లాంటి హీరోలతో నటించిన ఈ నటిని మనం ఎంత తొందరగా మర్చిపోతున్నామండి. ప్రస్తుతం భానుప్రియ చెన్నైలో తన కూతురుతో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నిన్నటి చప్పట్లను, మధురమైన జ్ఞాపకాలను మనసులో దాచుకొని జీవిస్తుంది. భానుప్రియ మునుపటిలాగా ఆరోగ్యంగా మారి మంచి మంచి సినిమాలు చేస్తూ మనలను అలరించాలని కోరుకుందామండి. జనవరి 15న ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెప్దామండి. మీలో ఎంతమందికి ఆమె నటించిన స్వర్ణకమలం సినిమా నచ్చిందో కామెంట్ లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి షేర్ చేయమని కోరుతున్నానండి. మరలా మంచి టాపిక్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.